దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. గత ఈ వారం అంతా మనం సహకార గురించి నేర్చుకున్నాం. ఈ వారం కాదు, ఈ నెల అంతా. వచ్చే నెల దేవుని చిత్తం అయితే మొదటి వారి కడపటి వారి గురించి నేర్చుకున్నాం. రైట్? దేవుని చిత్తం అయితే అయ్యగారు మీకు చెప్పారు, చెప్పండి అంటే మళ్ళీ దేవుని చిత్తం అయితే, అందుకని దేవుని చిత్తం అయితే అని చెప్పింది. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎంత అద్భుతమైన మాట చివరిలో చూడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరు ఆ పౌలుకి, ఎవరు దేవుని పనిలో, దేవుని యొక్క పరిచయలో సహకరిస్తారో వారి పేర్లంట దేవుడు జీవ గ్రంథంలో రాశాడు. రాయబడి ఉన్నవి అంటే రాశాడు అని అర్థము. పిల్లలు, అందుకనే మనందరం కూడా సహకరించే వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము. ఎదిరించే వారిగా కాదు. ఎదిరించేవారు కూడా మోషే పరిచయలో ఉన్నారు, యేసే పరిచయలో ఉన్నారు, పౌలు పరిచయలో ఉన్నారు, లేదని కాదు. అయితే మరి వారిని గురించి చెప్పబడ్డటువంటి మాటలు మంచి మాటలు కాదు. వారి గురించి మంచి మాటలు చెప్పలేదు, కానీ వారి గురించి ఇవ్వబడ్డ సాక్ష్యం చెడ్డ సాక్ష్యం. అది మనం కోరదగినది కాదు. మనం కోరదగినది ఏంటంటే మన గురించి దేవుడు కానివ్వండి, అలాగే దేవుని యొక్క సేవకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ పౌలు రాస్తూ ఆ సహకారుల పేర్లు అంటే ఎవరైతే పౌలుకి సహకరించారో వారి పేర్లు ఎక్కడ రాయబడమంట? జీవగ్రంథంలో రాయబడి. కనుక మనము అటు సహకారులుగా ఉండాలి. మరి ఇదే పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు అట్టి సహకారుల ఇద్దరి గురించి మాట్లాడతారు కదా. ఒక సహకారి గురించి గత వారం మనం నేర్చుకున్నాం, తిమోతి. మరి 2వ సహకారి అంటే ఆ సహకారి అంటే అర్థం ఏంటంటే ఒక పని జరగటానికి తన వంతు సహాయము, తన వంతు యొక్క ఆ పని, తన వంతు సహాయం చేసేవాడే సహకారి. ఏదన్నా ఒక పని జరగటానికి, అది దేవుని పని కావచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఏ పని కావాలన్నా కానీ సహకారులు తమ వంతు సహాయం అందించేటువంటి వారు దేవునికి అవసరం. కనుక మన వంతు సహాయము, దేవుని పనిలో మన వంతు సహాయం మనం చేయటానికి మనం ముందుకు వచ్చినట్లయితే మనము కూడా సహకారుల జాబితాలో ఉంటాం. సహకారుల జాబితాలో ఉండాలి కానీ అహంకారుల జాబితాలో ఉండకూడదు కదా. అహంకారుల జాబితా మంచిది కాదు, సహకారుల జాబితా. మరి అట్టి వాళ్ళు మొట్టమొదటి వాడు తిమోతిని గురించి పౌలు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు. నేను గత వారం చెప్పాను కదా, తిమోతి మామూలుగా ఆయన నమ్మకస్తుడు. మామూలుగా చూసినట్లయితే ఏంటంటే తిమోతి బిడియస్తుడు. మామూలుగా చూసినట్లయితే తిమోతి శారీరకంగా బలహీనుడు. మరి బిడియస్తుడు, భయస్తుడు, బలహీనుడు అటివారి దేవుడు అంత ఒక గొప్ప అపోస్తలుడికి వారసుడిగా పెట్టగలడు. రైట్? ఎందుకంటే దేవుడు మన యొక్క భయాలను తొలగిస్తాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, గిద్యోనని కదా. ఆ గిద్యోను మిద్యానీయుల భయముతో ఏం చేస్తాడంటే చాటున దొల్లగొట్టుకుంటున్నాడు. అయితే అట్టి భయస్థుల దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటాడు? దేవుని యొక్క దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అని అన్నప్పుడు గిద్యోను అంటాడు, ఇదేంటయ్యా దొరక నేను దొరికానా? నాకు అసలే భయము. ఈ మిద్యానీయులు వస్తున్నారు, వారంటే భయము. వారు ఎక్కడ వచ్చి మమ్మల్ని ఆక్రమించుకుంటాడు. అలాంటి వారంటే నాకు భయం. అయితే నీవు నా దగ్గరకు వచ్చి పరాక్రమము బలాఢ్యుడా, నీవు నా కొరకు యుద్ధము చేయాలి, మిద్యానీయులతో యుద్ధము చేయాలంటే ఏంటన్నప్పుడు దేవుడు అంటాడు, నా తోడు నీకుంది, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు. దేవుడికే పరీక్షలు పెడతాడు మిద్యానీయులు. ఈయన పరీక్షలో దేవుడు, ఇదిగో
నిర్ధారణ చేస్తాడు. ఇదిగో నేను పిలిచాను అన్నదానికి నిర్ధారణ చేసిన తర్వాత ఆయన వెళ్ళి ఎవరిని ఓడిస్తాడు? మిథ్యానీని ఓడిస్తాడు. ఎంతమంది? 300 మందితోనే. చాలా మంది పరీక్ష పెట్టి ఏం పరీక్ష పెట్టాడు తెలుసా? వాళ్ళు వచ్చి నీళ్ళని ఎలా తాగాలి? కుక్క వలె గతకాలి. రైట్? కుక్క వలె గతికి నీళ్లు తాగాలని చెప్పినప్పుడు చాలా మంది పరీక్షలు చాలా మంది విఫలం అయ్యారు. చివరికి 300 మంది వచ్చారు. అంటే దేవుడు అంటాడు, ఇదిగో మిథ్యానీని ఓడించడానికి నీకు ఈ యొక్క 300 మంది సహకారులు చాలు. దీనికి పరీక్ష పెట్టాను, ఆ పరీక్షలో వారు నెగ్గారు, విజయం సాధించారు. అలాగే మిథ్యానీలతో కూడా విజయం సాధిస్తారని దేవుడు చెప్పాడు. మరి అలాగే ఇదిగో బలహీనుడు, భయస్థుడు, బిడియస్తుడు, శారీరకంగా మానసికంగా బలహీనమైనటువంటి తిమోతిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరికి? ఈ యొక్క పౌలుకి సహకారిగా, పౌలుకి జత పనివారిగా ఉంచడానికి తిమోతిని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే తిమోతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ బలహీనతలన్నీ ఉంటాయి. మనలో కూడా ఎన్ని బలహీనతలు ఉంటాయి. అయితే ఆ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మన బలాలు వాటిని అధిగమింపజేసేలాగా చూడాలి. ఆయన బలమేంటి తెలుసా? నమ్మకత్వం. తిమోతి యొక్క బలమేంటి తెలుసా? నమ్మకత్వం. బిడియస్తుడే గాని నమ్మకస్తుడు, భయస్తుడే గాని నమ్మకస్తుడు. మరి అలాంటి తిమోతి పౌలు యొక్క పరీక్షలకు వారసులైనట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే పోయిన వారం అతని గురించి నేర్చుకున్నాం. ఈ వారము ఎవరు? ఎపఫ్రోదితు. రైట్? ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన అక్కడే కాదు, ఎపఫ్రోదితు ఉన్నాడు. వీళ్ళిద్దరిని పౌలు సంఘానికి ఏం చేస్తున్నాడంటే వారికి పరిచయం చేస్తున్నాడు, వారి ఎదుకు పంపుతున్నాడు. చూడండి, పౌలుకి ఎంత నమ్మకం ఉంది దీని మీద. నీ మీద దేవునికి నమ్మకం ఉండాలి, నీ సేవకునికి నమ్మకం ఉండాలి. నీ మీద ఒక పని, ఒక బృహత్తరమైనటువంటి ఒక మంచి పని కొరకు పంపుతున్నప్పుడు ఎవరు పంపుతారంటే ఎవరు పెడితే వాళ్ళని పంపరు, నమ్మకస్తులు పంపుతారు. పని అప్పగించినప్పుడు ఆ పని నమ్మకంగా చేయటము అనేది నీ బాధ్యత. ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ నమ్మకత్వానికి ఫలితాన్ని, ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. మరి నమ్మకంగా చేస్తాడు. అయితే ఎపఫ్రోదితు గురించి పౌలు చెబుతూ 25వ వచనంలో అంటాడు, 2వ అధ్యాయము 25వ వచనం, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎందుకు పంపాలనుకుంటున్నాడు? పౌలు ఎక్కడ నుండి రాస్తున్నాడు ఈ యొక్క పత్రికని? చెరసాలలో, రోమా పట్టణంలో ఉన్నాడు. రోమా చెరసాలలో ఉండి ఈ పత్రికను రాస్తున్నాడు. అయితే ఎపఫ్రోదితు ఏం చేస్తాడు తెలుసా? ఎపఫ్రోదితు ఫిలిప్పీ సంఘము వారు చెరసాలలో ఉన్నటువంటి పౌలు కోసము కొంచెం కానుక తీస్తారు. ఆ కానుకను పట్టుకొని ఎపఫ్రోదితు ఏం చేస్తాడంటే చెరసాలలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళాడు. మరి పౌలు దగ్గరికి వెళ్ళడానికి ఈయనకి దాదాపుగా 6 వారాలు పట్టింది. రైట్? 6 వారాలు ఎందుకు? ఓడ ప్రయాణం. ఆ ఓడ ప్రయాణం చాలా కష్టమైంది. ఓడ ప్రయాణంలో కొన్నిసార్లు శీతాకాలం వచ్చినట్లయితే ఏమవుతుంది? సముద్రం అంతా గడ్డగట్టిపోతుంది. ఓడ వెళ్ళటం అనేది కష్టం. అందుకనే పౌలు ఒకసారి తిమోతిని రమ్మని చెప్తూ చివరిలో తన యొక్క వీడ్కోలు పత్రిక అయినటువంటి 2వ తిమోతి పత్రికలో చెబుతూ ఏమంటాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక కాదు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 21వ చూడండి. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయమంటాడు. ఎందుకు శీతాకాలం? శీతాకాలం వస్తే మొత్తం గడగడిపోయింది. ఇక్కడ ఉంది ఎక్కడంటే ఈయన ఉన్నది అదంతా కూడా ఐరోపా ఖండం. ఐరోపా ఖండము ఒక విధంగా చెప్పాలంటే శీతల ఖండం. ఆఫ్రికా ఖండము బాగా ఉష్ణ ఖండం కదా, అంటే వేడి ఎక్కువ ఉంటుంది. మనది సమశీతల ఖండం అనుకోండి. సమశీతల దేశం అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాం. అతి శీతల దేశాలు, సమశీతల దేశాలు, ఉష్ణ దేశాలు అని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు. ఈ మనకి ఇప్పుడు గుర్తుండకపోవచ్చు. మరి ఆ యొక్క ఐరోపా ఖండం అంతా కూడా అతి శీతల ప్రాంతం. మరి ముఖ్యంగా రష్యాకు ప్రక్కన ఒక దేశం ఉంది, సైబీరియా.
అదైతే నీకు ఎప్పుడు గడ్డగట్టే ఉంటుంది. సైబీరియా అక్కడ బ్రతికామంటే నువ్వు ఏ దేశంలో బ్రతకదు. చలిగా ఉన్నప్పుడు ఏ దేశంలో బ్రతకదు, అంత చలి. మరి ఇక్కడ చలిగా ఉంటుంది కాబట్టి సముద్రం గడ్డగట్టిపోయింది కాబట్టి శీతాకాలం రాకమునిపే నువ్వు నా దగ్గర రా. శీతాకాలం వస్తే బహుశా ఓడ ప్రయాణము నీకు కష్టం కావచ్చు. వచ్చినా కానీ ప్రయాణం ఈ యొక్క గడ్డగట్టాన్ని బట్టి ఓడ మధ్యలో ఆపివేయచ్చు. మరి అలాంటి 6 వారాలు ఈ యొక్క ఎపఫ్రోదితు సముద్రం మీద ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడంటే పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలు దగ్గరికి వచ్చి రావటం వల్ల ఏమైంది, ఆ సముద్రంలో ప్రయాణం చేయటం వలన ఏమైంది తెలుసా, అతను రోగి అయ్యాడు. అందరికి సముద్ర ప్రయాణం పడదు, అందరికి పడితే సముద్ర ప్రయాణం పడదు. కొంతమందికి విమానం ఎక్కమంటే భయం. ఎందుకు తెలుసా, వీళ్ళెక్కితే విమానం ఎక్కడ పడిపోయింది వీళ్ళకి భయం. వాస్తవంగా చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అమ్మో విమానం పడిపోతే మరి ప్రయాణం చేసే వాళ్ళందరి సంగతి ఏంటి, ఎప్పుడో ఒకసారి జరుగుద్ది అనుకోండి. కానీ చూడండి, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రయాణం ఆయన చేసి ఆ ప్రయాణం పడక, ఎందుకంటే సముద్ర ప్రయాణము ఒక ప్రక్క చలి, ఇంకో ప్రక్క వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది, నీరు సముద్రపు నీరు. అందుకని బాగా రోగి అయ్యాడంట పౌలు. అయినప్పటికీ కూడా ఆ ప్రయాణం కష్టమైన తన యొక్క శరీరం అనుకూలించుకోపోయినా కానీ పౌలు యొద్దకు వెళ్ళాడు. పౌలు యొద్దకు వెళ్ళి ఏం చేశాడు, ఆ బహుమానం ఇచ్చాడు. ఆ యొక్క క్యాష్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పౌలు దగ్గర ఉండి పరిచయం చేస్తున్నాడు. మళ్ళా పౌలు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను వచ్చాడు, మీరు పంపినటువంటి ఆ యొక్క బహుమానం నేను తీసుకున్నాను, మళ్ళా తిరిగి మీ వద్దకు పంపాలని అనుకుంటున్నాను. అగత్యము, ఇట్ ఈస్ నెసెసరీ. ఇంగ్లీష్ లో ఏమందంటే ఇట్ ఈస్ నెసెసరీ, అంటే ఈ యొక్క ఎపఫ్రోదితును మళ్ళా తిరిగి పంపవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మీ వద్దకు నేను పంపుతున్నాను అని చెప్పి తన సహకారి అయినటువంటి ఈ యొక్క ఎపఫ్రోదితు గురించి 4 లేక 5 మాటలు చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి, సాక్ష్యం ఇస్తున్నాడు, అద్భుతమైన సాక్ష్యం. ఆ ఎపఫ్రోదితు గురించి ఏమని చెప్తున్నాడు, ఏమన్నా తెలుసు, మొట్టమొదటిగా మరియు నా సహోదరుడు. అందరం మనం నా సహోదరులు అంటామా, అనే కదా, అంటామా? అందరూ అనం, కొంతమందిని అంటాం. ఎందుకంటే ఆ సహోదర ప్రేమ పంచేవారిని మాత్రం అంటాం. ఆ సహోదర ప్రేమని పంచేవాడిని మాత్రం అంటాం. మా సంఘంలో మహేష్ అందరూ అమ్మ అంటారు. ఎందుకు, ఆ సహోదర ప్రేమ దొరుకుతుంది కాబట్టి. అలాగూ సహోదర ప్రేమ ఇక్కడ అర్థం ఏంటంటే, అడల్ఫోస్ అనేటువంటి మాటని పౌలు, అడల్ఫోస్ ఏదో ఒక మాట వాడతాడు పౌలు. దాని అర్థం ఏంటంటే ఒకే గర్భం నుండి పుట్టినటువంటి వాడు. ఇక్కడ పౌలు ఏమని చెప్తుందంటే, ఇలా ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడంటే, నా తల్లి గర్భంలో నాతో పాటు పుట్టినటువంటి వ్యక్తి. మరొక మాట చెప్పంటే, నా తోబుట్టువు లాంటి వాడు, నన్ను అంతగా ప్రేమించాడు, నాతో సహవాసం చేశాడు అని ఇక్కడ పౌలు ఎపఫ్రోదితు గురించి చెప్తున్నాడు. నా సహోదరుడు, మనం అందరినీ నా సహోదరుడు, నా తమ్ముడు, నా అన్న అని మనం ఎవరైతే మనకి సహాయం చేస్తారో, ఎవరైతే మనం ఆదుకుంటారో, ఎవరైతే మనతో సహవాసం చేస్తారో అటు వారిని మాత్రమే మనం నా సహోదరుడు అని పిలుస్తాం. మరి ఇక్కడ చూడండి, పౌలు ఇతను ఏమన్నా తెలుసా, నా సహోదరుడు. ఎంత నమ్మకపోతే, రైట్, ఎంతగా పౌలుకి సహకరించకపోతే అంత చక్కటి మాట అంటాడు. పౌలు చేత నా సహోదరుడు అనిపించుకోవడం అనేది తేలికైన విషయం కాదు. అందరిలా పౌలు గొప్ప పరిచారకుడు మీరు అనుకోవచ్చు. ఏముంది భాష గారు, మీరు చిన్న మాట నేనేందో పెద్దగా చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఒక గొప్ప అపోస్తలుడు, క్రైస్తవ్యానికి యేసయ్య తర్వాత 2వ వ్యక్తి లాంటిటువంటి అపోస్తలుడు పౌలు చేత 2 ఖండాలకు సువార్తను మోసుకొని వెళ్ళారు. మీరు ఎవరన్నా పెద్ద సేవకుడు వచ్చి చూడండి, ఇదిగో ఫలానా వ్యక్తి సుధీరు మా సహోదరుడు అని, ఎవరు ఏలూరు చర్చి మొన్న ఏం పేరు జ్యోతిరాజు గారు వచ్చి నా సహోదరుడు అని ఎవరిని సుధీరుని అంటే సుధీరు పొంగిపోతాడు. ఆ మాటలు రికార్డ్ చేస్తాడు, ఆ ఫోటో రికార్డ్ చేస్తాడు, మంత్రం చేస్తాడు. రైట్, మరి వీళ్ళందరినీ మించిన వాడు ఎవరు తెలుసా, అపోస్తలుడు పౌలు. 2 ఖండాలకు ఎవరు ఇప్పుడేం తెలుసా, ఇప్పుడు మనకు టీవీలో కనపడే వాళ్ళంతా ఏం తెలుసా,
ముందు సువార్త ప్రకటించిన సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నారు. నేను కూడా అంతే. కానీ పౌలు అలా కాదు. పౌలు అసలు సువార్త ప్రకటించబడ్డ అందరూ అన్యులు దున్నని బీడు భూములకు వెళ్ళి 2 ఖండాలకు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు కట్టినటువంటి గొప్ప అపోస్తలుడు ఆయన. మరి అటువాని చేత ఏమనిపిస్తున్నాడు? నా సహోదరుడు. జాగ్రత్తగా గమనించండి. మరి మనము కూడా మన యొక్క సేవకులకు తోటి వారికి ఎలా ఉండాలంటే సహోదరుల వలె మనం ఉండాలి. మనం తోటి వలె ఆపదలు ఆదుకోవాలి. ఇప్పుడు మరి నా ఆపదలు ఆదుకున్నాడో లేదు చెప్పండి. పౌరు జేబులు ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోతే వాళ్ళందరూ డబ్బు తీసుకుని ఏం చేస్తారంటే, ఒకవేళ డబ్బు సేకరించడం ఒక ఎత్తు, కానీ 6 వారాలు ప్రయాణం చేసి, అది కూడా సముద్రం మీద ప్రయాణం చేసి 6 వారాలు ప్రయాణం చేసి పౌరు యొద్దకు వచ్చి ఏమవుతాడంటే ఆ యొక్క సహాయం అందిస్తాడు. అలాంటి సాహసం చేయటం అనేది ఎవరంటే కేవలము సహోదరిని ప్రేమించే వారికి, సేవకుడు ప్రేమించిన వారికి మాత్రమే సాధ్యం. అందుకనే నా సహోదరుడు అంటే చూడండి ఎంతగా ఆయన ప్రేమించాడు. ఒక తోబుట్టు వలె క్రిందకు వచ్చినట్లయితే 27వ వచనంలో నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను అంటే చూడండి ఆ ప్రయాణంలో అంతగా ఆయన చదువుతాడు. పౌరుకి సహాయం చేయాలి అనేటువంటి ఆశతో వెళ్ళినటువంటి ఆ ఎఫ్ఎఫ్లోకి అంతగా జబ్బు పడినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, మళ్ళీ అయ్యా నీతోనే ఉంటాను నేను ఉంటే అంటాడు, చాలు నువ్వు సహాయం తీసుకొచ్చాడు, నాతో ఉంటానికి ఇష్టపడతాను, అయితే మళ్ళీ తిరిగి వెళ్ళవచ్చు. కనుక వేదేరులారా మనము మన యొక్క సేవకునికి అలాగే తోటి వారికి మనం సహోదరులుగా ఉండాలి, తోబుట్టువుగా ఉండాలి. తోబుట్టువు అయితే నువ్వేం చేస్తావు? ఆదుకుంటావు, సహాయపడతావు. అలాగూ ఉన్నాడు. అలాంటి సహకారం చెప్తున్నాడు. తర్వాత అదేమో ఈ యొక్క ఇదేంటంటే వ్యక్తిగతమైంది, రైట్? సహోదరత్వం అనేది వ్యక్తిగతమైంది. మరి రెండవదిగా మీరు గమనించినట్లయితే అతను ఇంకేమని చెప్తున్నాడు? జతపనివాడు. ఇది దేవుని పనికి సంబంధించింది, దేవుని యొక్క పరిచర్యకు సంబంధించింది. ఇప్పుడు ఏమంటున్నాడు కూర్చోండి, దేవుని యొక్క పనిలో చాలా మందిని పౌలు వాడుకున్నాడు. పౌలు ఇది తిమోతిని కూడా పౌలు వాడుకున్నాడు. అంటే జతపనివాడు అంటే అర్థం ఏంటంటే పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వాడు. పౌలుతో కలిసి చాలా మంది పరిచర్య చేస్తారు కదా. నేను చెప్పాను కదా, పౌలు యొక్క పరిచర్య ఏం పరిచర్య? బృంద పరిచర్య. బృంద పరిచర్య అంటే టీం వర్క్. ఒక్కడే చేయొచ్చు, ఒక్కడే చేయగలిగిన సామర్థ్యం ఉంది. కానీ ఎవరు కూడా ఏది కూడా ఒక్కడే చేయరు. యేసయ్య చేయొచ్చు కదా. ఇప్పుడు మనం చూస్తే మనం సేవించే దేవుడు త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా ఒక టీమే కదా. మనిషిని చేసేటప్పుడు ఏమన్నా తెలుసా? లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. మన పోలికలో అని ఉందా? నా పోలికలో ఉంది. అక్కడ మన పోలికలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ టీము. నిన్ను నన్ను చేసేటప్పుడు ఇగో ఈ యొక్క దీనంతా సృష్టించినప్పుడు కూడా ఈ యొక్క త్రియేక దేవుళ్ళు కలిసి బృందముగా పనిచేస్తారు. ఈ సృష్టి ఏర్పడ్డది నేను ఉనికిలోకి వచ్చి రావడానికి కారణం ఏంటంటే వారు కలిసి పనిచేస్తారు. మరి మోషేకి బృందం ఉంది, యెహోషువ, కాలేబు లాంటి వారు మోషేకి బృందంలో ఉన్నారు కదా. పూర్వ అహరోనులో ఉన్నారు మోషే సహకరించిన వారు. అలాగే దావీదు గురించి కూడా చెప్పాను కదా. దావీదు కూడా ఎంతో మంది సహకారులు ఉన్నారు. మరి యేసయ్యకి 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులే కాకుండా ఆయన వెళుతున్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయనకు ఉపచారం చేస్తారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈ యొక్క 12 మంది శిష్యులేమో యేసయ్య ఏర్పాటు చేస్తున్నాడు, కానీ కొంతమంది స్త్రీలు స్వచ్ఛందంగా వచ్చి మగ్దలేని మరియా, తర్వాత సొలోమి, మేరీ వీళ్ళందరూ కూడా యేసయ్యకి వచ్చి ఉపచారం చేశారు కదా. వీళ్ళందరూ ఎవరు? యేసయ్య పరిచర్య సహకారులు. మరి జతపని వారు పౌలుకి జతపని వారు ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, బర్నబా పని చేశాడు కదా, జాన్ మార్క్ పని చేశాడు. ఎంతమంది? వీళ్ళందరూ పని చేశారు కదా. వీళ్ళందరి పేరు జీవనంలో రాబట్టే వచ్చారు. మరి జతపని వాడు వీళ్ళందరూ నాతో కలిసి పనిచేశారు. వీరితో పాటు ఎవరు కలిసి పనిచేస్తాడు? ఎఫ్ఎఫ్రోలిత్ కూడా నా జతపని వాడు. దేవుడు నాకు అప్పగించిన పనిలో
దేవుడు నాకు అప్పగించిన పరిచయలో మీరెవరంట? నాకు సహకారులు. పౌలు అప్పుడే చేసుకోలేడా? చేసుకోవాలి. పౌలుకి ధర్మశాస్త్రం అంతా ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం అంతా కూడా ఆయనకి కంట్రోల్ పాట చేయగలరు. ఎంత సామర్థ్యం ఉన్నా అన్నీ అందరూ చేయలేరు కదా. ఆయనకి శారీరక బలహీనత ఉంది. ఒక్క తెలివితోనో ఒక జ్ఞానంతో నేను అన్ని చేయగలంటే అది మనకి అవివేకం. నీకు సహకరించేటువంటి వాళ్ళు అదిగో ఈయన ఎఫ్ఎఫ్రోదితు చక్కగా ఆయనకి చెత్త పని వాడిగా ఉంటున్నాడు కదా. ఇప్పుడు సంఘంలో ఉన్నాడనుకోండి, సంఘంలో పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, అన్నీ నేను చేసుకోవాలన్నా చేసుకోలేను. రైట్? ఇది తీసేవాళ్ళు ఇది తీయాలి, చాపలు వేసేవాళ్ళు చాపలు వేయాలి. అన్ని దేవుడు మనకు అప్పగించిన పని. ఇదంతా తెలుసా? నీ పేర్లు ఇగో ఇవన్నీ కూడా దేవుని పనిలో ఇలా నువ్వు చేస్తానంటే నీవు దేవునితో కలిసి జత పని వాడు అవుతావు. అపగ్రోధ చేసిన పని అదే. అందుకనే మనం అందరం కూడా ఈ పనిలో ఈ పరీక్షలో మనం ముందుకు రావాలి. పౌలు వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నా తోడి యోధుడు అంటే సైనికుడు అని అర్థం కదా. సైనికుడు మనకు తేలిగ్గా ఉంటుందా? సైనికుడికి శిక్షణ ఇచ్చేటప్పుడే చాలా కష్టం. తోడి యోధుడు అంటే మై ఫెలో సోల్జర్, శ్రమ. సైనికుడు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే శ్రమ, కష్టము. మరి అంటే పౌలుతో కలిసి ఏం చేస్తున్నాడు? ఆయన పరిచయకు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి శ్రమ పడుతున్నాడు, ఆయనతో కలిసి కష్టపడుతున్నాడు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడము, అదేవిధంగా ఆ ప్రాణం చేయటము అంత తేలికైనటువంటి పని కాదు. మరి అవన్నీ కూడా చేయటానికి పౌలుతో కలిసి కష్టపడుతున్నాడు. అంటే తోడి యోధుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పౌలు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, వెళ్తే పౌలుకి దెబ్బలు పడితే వెళ్ళకూడదు దెబ్బలు పడతాయి. అలాగే చెప్పండి కదా. పౌలుని చెరసాలు వేస్తే వీళ్ళు కూడా చెరసాలు వేస్తారు. ఫిలిప్పీ పట్టణంలో మీరు గమనిస్తే ఏం చేశారు? పౌలుతో పాటు ఉన్నటువంటి పౌలుని అక్కడే వేసారా? పౌలు కాదు, పౌలుతో పాటు ఏమన్నా వేశారు? శీలను కూడా వేశారు. అందుకని కొంతమంది సాగుతారు, అమ్మో పాస్టర్ గారు తిరిగితే లేనిపోయిన ఇబ్బందులు ఎందుకు ఆయనే పడినావు మనకెందుకు లేని కొంతమంది ఏం చేస్తారంటే సేవలు సహకరిస్తారు. తోడి యోధుడు, యా అయ్యా నువ్వెంత కష్టపడ్డా కానీ నీతో పాటు మేము కూడా కష్టపడతాను, నేను కూడా కష్టపడతాను అని ఈ యొక్క ఎఫ్ఎఫ్రోదితు పౌలుకి సహకరించినటువంటి శ్రమలో కూడా పౌలుతో సహకరించాడు. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ మార్గం వాళ్ళ దాకా వాళ్ళు చూసుకుంటారు. ఆయన దగ్గర వాళ్ళని పండివ్వండి అని చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. కానీ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఎఫ్ఎఫ్రోదితు అయితే ఆలోచించేలా నీ కష్టములు నేను ఉంటాను. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. అంటే ఆపదలు ఆదుకునేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారు? బాగా డబ్బులు ఉన్నప్పుడు మనతో ఉంటారు. ఇప్పుడు పౌలు సేవ బాగున్నప్పుడు, పౌలుకి బాగా కానుకలు వస్తున్నప్పుడు బహుశా కొంతమంది ఉంటారు. అలాంటి వాడు ఒక ఆయన ఎవరంటే దేమ అని ఒక ఆయన ఉన్నాడు. దేమ ఏం చేశాడు? యహలోకాన్ని స్నేహించాడు. అంటే అర్థం ఏంటి? ఈ పౌలుతో ఈ కష్టాలు మనం ఎందుకు పడాలి? పౌలుతో ఉంటే కొరడా దెబ్బలు, పౌలుతో ఉంటే దూషణలు. ఇప్పుడు కొన్నిసార్లు శాపంతో ఉంటే కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? కొన్నిసార్లు మెప్పొచ్చుంది, కొన్నిసార్లు కష్టపడొచ్చుంది. మరి మొదటి సువార్త ప్రయాణంలో పౌలు బర్నబా ఒక ప్రాంతానికి వెళ్ళారు, లుస్త్రా అనుకుంటా. ఆ ప్రాంతానికి వెళ్ళి అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళకి ఏం చేసి బ్రహ్మరథం పట్టారు. ఒక ఆయన బృహస్పతి అన్నారు, ఇంకొక ఆయన ఏదో అన్నారు. బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఇంకోసారికి వెళ్తే దయ్యాన్ని వెళ్ళగొడితే, ఆ పిల్లలు ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడితే ఏం చేశాడు? తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అలాంటి అనుభవాలు వచ్చాయి. ఇక్కడ బర్నబా ఉన్నాడు, ఏది బ్రహ్మరథం పట్టినప్పుడు. కానీ చెరసాలలో వేసినప్పుడు ఎవరున్నారు? శీల ఉన్నాడు కదా. అయితే వాటన్నిటిలో నేను నీకు ఏం చేస్తాను? తోడి యోధులుగా ఉంటాను. కష్టములో నీతో ఉండి, నీతో ప్రార్థన చేసి, నీ కొరకు ప్రయాసపడేటువంటి వాడే
నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి సహకారి. చాలా మంది కోవిడ్ టైంలో కదా చాలా మంది మాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, రజనీకాంత్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఆయన కింద దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఇక్కడ బోర్బండ్లో సేవ చేస్తాడు. కిరణ్ అని రాష్ట్రం గారు జూనియర్ అనుకుంటా బయలుదేరి. ఆ అబ్బాయి ఆయనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి ఆయన దాదాపుగా వారం పైన 2 వారాల హాస్పిటల్లో ఉన్నారు. అది సెకండ్ వేవ్ కదా, చాలా భయంకర తీవ్రంగా ఉంది. అయితే ఆయన ఆ రజనీకాంత్ గారు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఏం చేస్తాడంటే పోలీసుల దగ్గర పాస్ అయ్యి తీసుకుని ప్రతిరోజు వచ్చేవాడంట. అప్పుడు ఒక మెడిసిన్ దొరకల, ఏది ఇది ఒకటి కాకుండా ఒక ఇంజక్షన్ పేరు ఏంటి, రెమిడీసివిర్ కాకుండా ఇంకోటి ఏదో వచ్చింది కొత్తది, అది అమెరికా నుంచి వచ్చిందంట. అది దొరకడం చాలా కష్టమైంది. రెమిడీసివిర్ దొరికింది, ఇది కాదు ఇంకోటి తీసుకురానని వాళ్ళు పంపితే ఆ అబ్బాయికి నేను ఫోన్ చేస్తే ఆ అబ్బాయి మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగి ఎట్లయితే కానీ ఎప్పుడు తిరిగి పట్టుకున్నాడు తెలుసా, ఇది ఎప్పుడంటే కోవిడ్ టైం. ఇప్పటికీ ఆయన రజనీకాంత్ గారు చెప్తా ఉంటాడు, అలాగూ ఏం చేస్తాడంటే ఆ శ్రమలో ఆయనతో కలిసి పోరాటం చేస్తాడు. ఆయన తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు మరి సజీవుడిగా ఉండి దేవుని యొక్క పరిచర్య బలంగా చేస్తున్నాడు. ప్రియదేవులారా, మనము అలాగూ తోడి యోధుల వరి ఆయన కష్టంలో ఈయన కష్టపడ్డాడు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఈయన శ్రమ పడ్డాడు. పౌలు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే నీవు సైనికుల వలె నీవు ప్రభు పని కొరకు, ప్రభు యొక్క సేవ కొరకు నువ్వు కష్టపడాలి సహకారిగా అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత నీ దూతయు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇదిగో మీ యొద్దకు ఎట్టి వర్తమానంతో పంపినా గానీ ఆ వర్తమానము తీసుకుని రావడానికి సిద్ధము. మీ దూత అంటే వార్తాహరుడు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు పౌలేమో చక్కగా పత్రికలు రాసేవాడు కదా, పత్రికలు రాసి ఇప్పుడు మనకులాగా ఈమెయిల్స్ లేవు, మనకులాగా పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు, మనకులాగా వాట్సాప్ లేదు. ఇక ఈ వాట్సాప్ ఈమెయిల్స్ వచ్చిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ దెబ్బతింది బాగా కదా. ఆ రోజుల్లో ఎంత వేగంగా కాదు, ఇప్పుడైతే మనం ఈమెయిల్ ఒక్కసారి ఒక క్లిక్ కొట్టామంటే ప్రపంచంలో ఎక్కడికైనా టక్కన వెళ్ళిపోయింది. మరి ఆ రోజుల్లో అలాంటి సౌకర్యం లేదు. మరి బైబిల్లో మీకు గమనించినట్లయితే రోమపత్రిక మీరు చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వచ్చిన కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఈ యొక్క ఈమె ఎవరంటే ఫీబే అనేటువంటి ఒక సహోదరి కెంక్రేయ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇది కొరింథు పట్టణానికి దాదాపుగా 6 మైళ్ళు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కెంక్రేయ అంటే వాస్తవంగా ఏంటంటే ఇది రెడ్ లైట్ ఏరియా. కెంక్రేయ కొరింథు పట్టణం అనేది బహు భయంకరమైనటువంటి పాపంతో నిండి ఉన్న పట్టణం. అయితే ఆ పట్టణంలో ఈ కెంక్రేయ అనేటువంటి ప్రాంతం ఏంటంటే రెడ్ లైట్ ఏరియా, మనందరికీ తెలుసు కదా. అంటే వ్యభిచారం ఎక్కువ జరిగేటువంటి ప్రాంతం. మరి అక్కడి నుంచి యొక్క ఫీమే రక్షించబడ్డది. రక్షించబడ్డ తర్వాత పౌలు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు, ఈమె పరిచారకురాలు స్త్రీ ఏం చేస్తాడు, అమ్మా ఇదిగో ఈ యొక్క ఉత్తరము రోమాపట్నంలో ఉన్న సంఘానికి నేను ఒక పత్రిక రాస్తాను, నేను ఒక ఉత్తరం రాస్తాను, అది నువ్వు తీసుకుని వెళ్ళమన్నప్పుడు ఈమెం చేసింది, ఆమె వార్తాహరురాలుగా ఆ పత్రికను తీసుకుని రోమాపట్నానికి కొరింథు పట్టణం నుంచి రోమాపట్నానికి వచ్చింది. మరి పురుషులు ప్రయాణం చేయటమే ఆ రోజుల్లో కష్టం. మరి స్త్రీ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ పత్రికను తీసుకొచ్చింది. అలా చెప్తున్నాడు, ఇదిగో ఈయన ఎవరంట, ఈయన వార్తాహరుడు. ఏదైనా మనం అప్పగించినప్పుడు ఆ పని అప్పగించినప్పుడు అది కష్టమైనా కానీ ఆ పని చేయటము తీసుకుని వెళ్ళింది రోమపత్రిక. ఆ రోమ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళింది, ఆ సంఘానికి అందించింది, ఆ సంఘం బలపడదు. మరి రోమాలో అప్పుడు ఉన్నటువంటి సంఘం అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సంఘం అంత ఫేమస్. మనకు హైదరాబాద్ లో కాల్వర్ టెంపుల్ ఎంత ఫేమస్, అప్పట్లో ప్రపంచం మొత్తంలో రోమాలో ఉన్నటువంటి సంఘం అంత ఫేమస్. ఆ ఫేమస్ సంఘానికి ఈ యొక్క స్త్రీ
ఏం చేస్తున్నాడు? పౌలు అప్పగించిన పనిని. ఏంటో పని ఏంటంటే ఆయన రాసిన ఉత్తరాన్ని ఆ రోజులు ఎట్లా చిన్న బైబిల్ పట్టుకెళ్ళడం కాదు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో బైబిల్ పట్టుకురావడం కూడా బాగా చేసి మనకి సెల్ ఫోన్ పట్టుకొస్తున్నాం, సెల్ ఫోన్ కూడా వస్తుంది. మరి ఆ రోజుల్లో ప్రతులు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రతులు ఉంటాయి, మోసుకొని వెళ్ళాలి ప్రతులు. ఆ రోజుల్లో ఆకు బెరడుల మీద రాసేవాళ్ళు, అవన్నీ పట్టుకుని వెళ్ళాలి, ఏది మిస్ కాకుండా పట్టుకొని వెళ్ళాలి. మరి ఎంత కష్టమైన పని మీరు ఆలోచించండి. ఆ ప్రతిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మధ్యలో లింకుపోయింది. జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆ సంఘానికి ఆమె అందించి, అందుకని అంటున్నాడు ఆమె ఏమంటా, ఆమె మీ దగ్గరికి వస్తే మీరు చేర్చుకున్నామని. ఆమె గురించి ఏం చెప్పేస్తా, ఆమె పరిచారకురాలు, డీకనెస్, నాకు సేవ చేస్తూ నాకు సహకారిగా ఉంటున్నటువంటి ఆమె గురించి, సహకారిగా ఉన్నటువంటి ఆ యొక్క ఫిలేరు గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. చివరిగా ఈ పౌలు అంటున్నాడు, ఏమన్నా, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని. ఇదో అవసరానికి తీసుకొచ్చాడు, మీకు ఎక్కడే ఉంది, అవసరానికి డబ్బులు తీసుకొచ్చాడు. చూడండి ఏం తీసుకొచ్చాడు, అదే ఫిలిప్పీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 17వ వచనము. అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు గాని నీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఇగో మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నది ఉన్నవి అంటున్నాడు కదా. ఇక్కడ చూడండి, కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు పౌరుకి వస్తువులు పంపారు. కొంతమంది మనవాళ్ళు సంక్రాంతికి వెళ్ళారు కదా, మిగతా వాళ్ళు వాళ్ళ బంధువులు సంక్రాంతి పక్కన ఏం తీసుకొస్తారంటే తిరిగి వస్తూ ఉంటారు. మరి పౌలకి చూడండి అద్భుతంగా వస్తువులను తీసుకొని వచ్చారు. వస్తువుల్ని అంటే ఆయనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, ఆయనకు కావలసిన తినుబండారాలు, ఆయనకు కావలసినటువంటి ఆ యొక్క ద్రవ్యం, డబ్బు, అవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు పౌలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే ఏవైతే మీరు ఎఫ్రోదితు ద్వారా పంపించారో అవి దేవుని యొక్క సేవకులను నాకు పంపించారు. వాటి గురించిన వర్ణన ఏమంటే తెలుసా, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీరేమైతే నా కొరకు ఎఫ్రోదితు ద్వారా పంపించారో అవన్నీ కూడా ఏం తెలుసా, మనోహరమైన సువాసన. నీవు దేవునికి ఇచ్చేటువంటి అర్పణ, దేవునికి చెల్లించేటువంటి అర్పణ ఏంటి తెలుసా, అది మనోహరమైన సువాసన, ప్రీతికరమును ఇష్టమైన యాగమునై అని చెప్తున్నాడు. కనుక దేవుడులారా చూడండి, మరి ఎఫ్రోదితు వలన ఆయన పౌలు యొక్క అవసరం తీర్చబడది. అవసరానికి కావలసినది ఈ యొక్క ఎఫ్రోదితు తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. కనుక ఇంకా క్రింద చాలా విషయాలు ఆయన చేసిన దాన్ని బట్టి ఏం చేస్తాడు కూడా మనం చూస్తాం. కనుక దేవుడులారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, వీరు పౌలుకి చాలా మంది సహకారులు ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో ప్రత్యేకంగా వీరిద్దరిని ఎంపిక చేసుకుని ఎత్తిపట్టి వీరిద్దరి గురించి మాట్లాడతాడు. తిమోతి గురించి మాట్లాడతాడు, దేవురించి గణపరచబడినటువంటి తిమోతిని గురించి మాట్లాడతాడు. అలాగే సౌందర్యము, అందమైనటువంటి గుణము, సౌశల్యాన్ని కలిగి ఉన్నటువంటి గురించి కూడా మాట్లాడతాడు. దేవుడులారా మనం ఏం చేయాలంటే మన ఇతరులకు సహోదరులుగా ఉండాలి. తర్వాత ఇతరుల పనిలో జత పని వారి కంటే వారి భారాన్ని మోసేవారిగా, వారి బరువును మోసేవారిగా, మనము వారికి మాట సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఇంకోటి, శ్రమలో తోడి యోధుడు, శ్రమలో సైనికులు వరే కష్టపడాలి. శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళటం కాదు, సేవకునే కాదు, మీకు తోటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టి వెళ్ళటం కాదు, కానీ ఆ శ్రమలో వారికి మీరు సహకరించినట్లయితే
దేవుని యొక్క మెప్పు మీరు పొందుకుంటారు. దోత అంటే అర్థం ఏంటంటే చెప్పిన పని చేయొచ్చు, ఏ పని చెప్పినా ఎంత కష్టమైనా కానీ ఆ పనిని మనము చేయగలం. ఇవే కష్టమా కాదు చెప్పండి. ఆమె స్త్రీ మరి కష్టమే అయినప్పటికీ చక్కగా ఒక్కరు తీసుకెళ్ళి రోమా పట్టణంలో సింహానికి ఇచ్చింది. చివరిగా మొత్తం వాటన్నిటినీ కలిపి ఏం చేస్తారంటే క్రోడీకరించి ఒక మాటలో ఇతడు నా అవసరములకు ఉపచరించిన వాడు అన్నింటినీ వెళ్తాడు కదా, అవసరానికి సహాయం చేస్తున్నాడు. కానీ మనం కూడా అతి సహకారులుగా ఉన్నారు. ప్రభు ప్రార్థన చేయండి, నన్ను తిమోతిలో నన్ను ఎఫ్రోదితులో ఆయన సంఘమునకు సేవకునికి నీ పనికి సహకారిగా చేయగలని మనందరం ప్రార్థన చేసుకుని మనం అట్టివారిగా ఉండటానికి దేవుడు తన కృపను దయచేయగలగాలి. ఆమేన్.